ఎవరు ఎవరు? అత్తయ్య నేనే వచ్చేసా. అత్తయ్య ఏంటి ఒకదను వస్తున్నా నీ కొడుకు, నువ్వేంటి ఇలా అయిపోయావు? నేను బాగానే ఉన్నా. కూర్చో. బాగుంటాడేంటి చెప్తా, ఫేస్ ఏంటి పాప ఇది పాప. నీకు పాప కావాలా నేను కావాలా? అందరు కావాలి. సంక్రాంతి పండుగ కదా, అందరు ఉంటే బాగుంటది. నీ మనవరాలు పొద్దున్న వస్తుంది, నేను ఎప్పుడు వచ్చేసా. ఓకే, హాలిడేస్ ఇస్తుండ్రా? ఇచ్చారు. నా లోలు ఉండేటట్టు మీరందరూ తెలుసు కదా అత్తయ్య, మన సాఫ్ట్వేర్ జాబ్లు ఎలా ఉంటాయి. పండగ సంతోషం లేదు కానీ అత్తయ్య మీరు అలా అంటే ఎలా? బాధ ఉంటది కదా అత్తయ్య. ఇది చూడండి, పండగ అన్నప్పుడు ఇలా బాధపడతారు చెప్పండి. సంక్రాంతి పండగకి తాతయ్య వెళ్ళిపోయారని చెప్పారు కదా, ప్రతిసారి ఇలానే డల్గా ఉంటున్నారు మీరు. ఈసారి అలా కుదరనివ్వను అస్సలు. ఇంకా ఈసారి పండగ వాతావరణం మన ఇంట్లో ఉండాల్సిందే. అత్తయ్య, మనం హ్యాపీగా ఉంటేనే ఆ భగవంతుడు కూడా మంచిగా ఆశీర్వదిస్తాడంట. ఈ పండగకి తాతయ్య చేస్తుండొచ్చు, మనం హ్యాపీగా చేసుకుందామా? సంతోషం, తాతయ్య రావాలని కోరుకో. ఖచ్చితంగా వస్తారు, ఓకేనా? మీ అబ్బాయి పూలు తీసుకొని రమ్మని చెప్పాను, మార్నింగ్ వస్తారు కావచ్చు. ఆయన మార్నింగ్ రమ్మని చెప్పాను, చూద్దాం. ఓకేనా? మీరు టీ తాగారా లేదా? నేను పెడతామ్మా, నువ్వు వచ్చావు కదా ఇప్పుడే. రండి. ఓకే. అత్తయ్య తీసుకో. చాలా టైర్డ్ అయిపోయిన అత్తయ్య, అందుకే నేను తెస్తా అన్నా. పర్లే అత్తయ్య, ఇల్లు కూడా చాలా క్లీన్ చేసుకోవాలి కదా. వచ్చింది ఇప్పుడు. అత్తయ్య, అదేంటి సంథింగ్ ఇచ్చుకనా గూడు కట్టుకుంది అక్కడ? అది గువ్వ అంటారమ్మా, గూడు పెట్టింది. గువ్వ గూడు పెట్టిందా? అత్తయ్య, గువ్వ గూడు పెట్టింది అంటే ఇంటికి చాలా మంచిదంట కదా. సంథింగ్ ఇదేదో మనకి పండగకి శుభం జరిగేలా ఉంది అత్తయ్య. మీ నాన్నగారు వచ్చేలా ఉన్నారు కదా. హాయ్, అయితే ఈసారి పండగ వాతావరణం మన ఇంట్లో ఇంకా నేను పుణ్యాన అదే కానీ ఖచ్చితంగా జరుగుద్ది అత్తయ్య. మీ టెన్షన్ తీసుకోకండి, హ్యాపీగా ఉండండి, ఓకేనా? టీ తాగండి. ఆ లోపల పెట్టుకో. ఏ అమ్మ లేవలే? లేవలేదు, రాత్రి లేట్ పడుకుంది. సర్లే, లోపల వచ్చిన గట్టపో, లోపల పెట్టుకో పూలు. అమ్మా అమ్మా, పువ్వులు తీసుకొని వచ్చినావా ఇంత పొద్దున్న వెళ్ళి? పండుగ ఉంది కదమ్మా, పండుగ. నీకు తెలుసు కదా నాన్న, తాత లేనిది పండగ చేసుకోవడం ఇష్టం ఉండదని నీకు తెలుసు. ఇప్పుడు తాత వస్తాడులే అమ్మ, తాత గురించి బాధపడకుండా ఎన్ని రోజులు ఇట్లా చేద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం వస్తాడేమో, చూద్దాం. 5 సంవత్సరాలు అవుతుంది నాన్న. ఈ సంవత్సరం తను ఉండంగా ఎంత గొప్పగా చేసుకున్నాం సంక్రాంతి పండగ వచ్చిందంటేనే అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే. ఊరుకో, ఎడవకమ్మా, ఏమో వస్తుంది. ఈసారి అయినా వస్తాడేమో తాత, చూద్దాం. ఎందుకు బాధపడితే ఏమో వస్తుంది. ప్రతి సంవత్సరం ఇదేనా బాధపడడు. సరే అమ్మ, మరి నేను వెళ్ళొస్తా, మళ్ళీ వస్తాను నేను. సరే నాన్న, కూరగాయలు తీసుకొని రా. తీసుకొస్తా, నేను రాగా తీసుకొని వస్తాను. ఓకే నాన్న.
ఓ చల్లడం అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య. సరే స్నానం చేసి వచ్చి ముగ్గు పెట్టమ్మా, గొబ్బెమ్మలు పెట్టు అట్లే. సరే అత్తయ్య. ముగ్గు చిన్నగా వేస్తావు అనుకున్నా, చాలా పెద్దగా వేసావు, బాగుంది. థ్యాంక్ యూ అత్తయ్య. మా అమ్మ నాన్న రాలేదేంటి ఇంకా? కాల్ చేస్తా అత్తయ్య అయిపోయిన తర్వాత. ఎప్పుడో వస్తారు అనుకున్నా. మా అమ్మరాలు వస్తే గొబ్బెమ్మలు చేపిద్దాం అనుకున్నా. వస్తుంది లేని అత్తయ్య, కాల్ చేస్తాను. వస్తుందా ఎదురు చూసుడే ఉంది. తాత కోసం ఎదురు చూసుడే, మన్మరాల కోసం ఎదురు చూసుడే. ఇదిగోండి పసుపు కుంకుమ పెట్టండి వాటికి. బిడ్డ కాల్ చేద్దాం, ఇంకా రావట్లేదు. హలో అప్పు బేటా. మమ్మీ ఎక్కడున్నారా? ఇంకా వస్తున్నా మమ్మీ, 10 minutesలో రీచ్ అవుతా. తొందర రా బేటా. వస్తున్నా ఓకే 10 minutes ఓన్లీ. ఓకే. ఓకే బేబీ, పండుగకు శుభవార్త చెప్పాలి. ఓకే బేబీ, బాయ్ మరి. ఓకే బాయ్. పిల్ల ఇంకా రాకపోయి ఫోన్ చేద్దాం. ఎలా ఉన్నావు నానమ్మా? ఇంత లేటా? ఏం చేయండి నానమ్మా. సరే వచ్చినావు, చదువు మీద పడితే నానమ్మని మర్చిపోతావు. సర్లేవే వచ్చిందిగా. సర్లే సర్లే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. డాడీ పువ్వులు తీసుకొచ్చిండు, కూర్చోస్తావు.
అమ్మా 5 సంవత్సరాలే మా నాన్న ఎక్కడున్నాడో, ఏం తింటుండో, ఏం చేస్తుండో ఎవ్వరికి అడ్రస్ తెలియదు. నీకంటే గొప్ప ఎవరున్నారమ్మా తల్లి? మా నాన్న మా ఇంటికి చేరేలాగా చెయ్యి తల్లి. అమ్మ నీవే దిక్కు తల్లి. ఈ పండగ రోజు వెళ్ళిండు. పండగ రోజు మళ్ళీ నేను వేడుకుంటున్న కంపల్సరీ మా నాన్న మా ఇంటికి వచ్చేలా చెయ్యి తల్లి. జ్యోతి, ఎంతకాలం ఇలా ఉంటావు? పోయిన మనిషి వచ్చేది తెలియదు, రాంది తెలియదు. మీరు అట్లా అనకండి, వస్తారు. అంటే నా ఉద్దేశం రాడని కాదు జ్యోతి. వచ్చే రోజు తప్పకుండా వస్తాడుగా. నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. అతన్ని తలుసుకుంటూ ఉన్న జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు, ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నా మాట విను, మామూలుగా ఉండు. వేరే వాళ్ళు కాదు కదా. నిజమే జ్యోతి, కన్న తండ్రి నాకు బాధగానే ఉంది. నీకు తండ్రి అయితే నాకు మామయ్యగా. అర్థం చేసుకో, సంతోషం ఉండేందుకు ప్రయత్నం చేయి. వెళ్ళు. హాయ్ అక్క, మంచిగా ఉన్నారా? బాగున్నాను. బాగా పెట్టండి అక్క. షాప్కి వెళ్ళి అల్లుడు ఏడి? షాప్కి వెళ్ళి ఇద్దరు వస్తారు. దా, మధ్యలో పోయేదా? ఇదంతా అయిపోయినాక వచ్చినాం అనుకో. పొద్దున రమ్మని. మంచి సంబంధం చెప్పండి మా మన్మరాలకి. చూడండి, ఇద్దరి తోటి కోడళ్ళు ఇక మీరే. నెక్స్ట్ ఇయర్ వరకు మన్మరాలు పెళ్ళి డుడు డుడు. అబ్బో, జాబుదేముందమ్మా, అబ్బాయి బుద్ధిమంతుడు అయితే చాలు. పని విలువ తెలిసిన వాడు కావాలి, పెద్దల్ని గౌరవించే సంస్కారం ఉండాలి, ఇంటిని చక్కదిద్దుకునే బాధ్యత ఉండాలి. అలాంటి పిల్లాడు ఉంటే చాలు. అమ్మాయికి తక్కువ, బంగారం కూడా మా అమ్మాయి చూసి అసూయపడుతుంది. కాకపోతే మా మనవాళ్ళు కాబట్టి అలా ఉంది. చాలే కానీ పదండి, తోరణాలు కట్టిద్దాం. రాదా రాదా రా. ఎక్కడికి వెళ్ళినావు?
నాన్న ఎన్ని రోజులు ఎక్కడున్నావు? ఎందుకు మా దగ్గరికి రాలేదు నాన్న? తాతయ్య గారు నీళ్ళు తీసుకో. ఆరోగ్యం ఎలా ఉంది మామయ్య గారు? బాగుంది. అసలు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉండగలిగారు కుటుంబాన్ని వదిలేసి? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. నేను గుర్తుకు రాలేదా నాన్న? ఎలా మర్చిపోయి ఉన్నారు ఇన్ని రోజులు? సరే సరే జ్యోతి, వస్తున్నాడు రాడు తెలియదు అనుకున్నాం కదా. సంక్రాంతి పండుగ పోయారు 5 ఏళ్ళ క్రితం. మళ్ళీ పండుగ పూట వచ్చారు. సంతోషంగా ఈ పండుగ చేసుకుందాం. అతను బాధ పెట్టిన బాధ. పండుగ రోజు పోయారంటే 5 సంవత్సరాలకు తిరిగి వచ్చిండ్రు. మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు రారేమో అనుకున్నాం. ఈ రోజు ప్రొద్దున కూడా దేవుడిని ఎంత వేడుకున్నాము. మన్మరాలు, నా కోడలు, కొడుకు, అల్లుడు మిమ్మల్ని చేసుకొని రోజంటూ లేదు. ఊరుకో జ్యోతి, నువ్వు దిగులు చెంది అతను దిగులు చెంది తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ మాట్లాడదు కానీ. పండగ ఉంది కదా, పండగ పూట కదా. తర్వాత ఎందుకు ఏడపడం? ఎందుకు లే, ఉంటాడు. ఏడవడం ఆపేసి. అత్తయ్య ఏడవకు. చెప్పాను కదా ఈ పోయి పండుగలో పండుగ రోజులు వచ్చాడు సంతోషంగా ఉండకుండా. ఈ పండగకి మీ నాన్నగారు వస్తారని చెప్పాను కదా అత్తయ్య. చూడండి మీరు హ్యాపీగా ఉంటే ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉందాం అత్తయ్య. దేవుడు మొర విన్నాడు. జ్యోతి, ఏంటి చిన్నపిల్లల? నాన్నగారు తిరిగి వచ్చారు కదా, ఇదే మనకు అసలైన పండుగ. నువ్వు సంతోషంగా ఉంటే నాన్నగారు సంతోషంగా ఉంటారు. నాన్నకు తిరిగి వచ్చిన సంతోషం నువ్వు ఇవ్వాలి కదా. ఎన్నిళ్ళు ఎదురు చూసావు, పూజలు చేసావు, ఎన్నో నోములు నోచుకున్నావు. మన సందర్భాన్ని ఇప్పుడు నాన్నగారికి నువ్వు గిఫ్ట్కి ఇవ్వాలి కదా. ఎందుకు ఏడుపు చిన్నపిల్లలాగా? ఏడవక జ్యోతి, సంక్రాంతి వస్తుంది పోతుంది, కానీ ఈ పూట పండగ పూట నాన్నగారు తిరిగి వచ్చారు కాబట్టి ఇదే మనకు అసలైన పండగ. ఇదే మనకు పెద్ద సంక్రాంతి. సంతోషంగా చేసుకుందాం. కూతురు వచ్చాడు, కూతురు వచ్చింది, అల్లుడు వచ్చాడు, మనవరాలు కూడా వచ్చింది. ఇంతకన్నా ఆనందం ఏం కావాలి మనకి? అన్ని బంధాలు ఇక్కడే ఉన్నాయి, అన్ని అనుబంధాలు ఇక్కడే ఉన్నాయి, మన కళ్ళ ముందే ఉన్నాయి, మీ నాన్నగారితో సహా. అవునా? మరి ఇంకెందుకు సంతోషంగా ఉండవు నువ్వు? ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా ఏం కోరుకుంటున్నావు నువ్వు దేవుణ్ణి? సంతోషంగా ఉండు జ్యోతి. నువ్వు సంతోషంగా ఉంటే నాన్నగారు సంతోషంగా ఉంటారు, మామయ్య గారు సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. సరేనా? ఒక్కసారి నవ్వుతూ మీ నాన్నగారిని చూడు. మామయ్య నిండుగా ఉంది మామయ్య, మీరు రావటం ఎంతో సంతోషంగా ఉంది. కొండంత అండ దొరికింది మాకు మీరు రావటం. ఇదే మనకు అసలైన సంక్రాంతి మామయ్య. హ్యాపీ సంక్రాంతి.